27th April बाबा साकार महावाक्याలు मीठे बच्चे तुम्हारा स्वधर्म शांति है। मीठे बच्चे तुम्हारा स्वधर्म शांति है। सच्ची शांति शांति धाम में मिल सकती है। सच्ची शांति शांति धाम में मिल सकती है। यह बात सबको सुनानी है। स्वधर्म में रहना है। मीठे बच्चे तुम्हारा स्वधर्म शांत है। सच्ची शांति शांति धाम में मिल सकती है। यह बात सबको सुनानी है। स्वधर्म में रहना है। బాబా అంటున్నారు మధురమైన పిల్లలు మీ స్వధర్మము శాంతి సత్యమైన శాంతి శాంతి ధామంలోనే లభిస్తుంది। సత్యమైన శాంతి శాంతి ధామంలోనే లభిస్తుంది। ఈ విషయము అందరికీ వినిపించాలి। స్వధర్మంలో ఉండాలి। ఈ విషయము అందరికీ వినిపించాలి। स्वधर्मंलो ఉండాలి। प्रश्न कौन सी नॉलेज एक बाप के पास है जो अभी ही तुम पढ़ते हो। ఇటువంటి జ్ఞానం ఒక్క బాబా దగ్గరే ఉంటుంది। అది ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు।
कौन सी नॉलेज एक बाप के पास है जो अभी ही तुम पढ़ते हो? ఎటువంటి జ్ఞానము ఒక్క బాబా దగ్గరే ఉంటుంది, ఇప్పుడు అది మీరు చదువుకుంటున్నారు. उत्तर पाप और पुण्य की नॉलेज. भारतवासी जब बाप को गाली देने लगते हैं तब पापात्मा बनते, और जब बाप को और ड्रामा को जान लेते हैं तब पुण्यात्मा बन जाते. పాపము మరియు పుణ్యం యొక్క జ్ఞానము అని చెప్తున్నారు బాబా. అంటే భారతదేశవాసులు ఎప్పుడైతే బాబాని నిందిస్తారు, తాళల్లో ఉన్నావు, రప్పల్లో ఉన్నావు, సర్వవ్యాపి, ఇంకా రకరకాలుగా ఎలా అయితే బాబాని నిందిస్తూ వస్తారో అప్పుడు పాపాత్మలుగా తయారవుతారు. మళ్ళీ ఎప్పుడైతే బాబాని మరియు డ్రామాని తెలుసుకుంటారు అప్పుడు పుణ్యాత్మలుగా తయారవుతారు. यह पढ़ाई तुम बच्चे अभी ही पढ़ते हो, तुम जानते हो सबको सद्गति देने वाला एक ही बाप है. ఈ చదువుని మీరు ఇప్పుడే చదువుకుంటున్నారు. మీకు తెలుసు అందరికీ సద్గతినిచ్చేది ఒక్క బాబా ఒక్కరే. मनुष्य मनुष्य को सद्गति अर्थात मुक्ति जीवन मुक्ति दे नहीं सकते. ఏ దేహదారి మనిషి ఇంకొక దేహదారి మనిషికి సద్గతిని అంటే ముక్తి జీవన్ముక్తిని ఇవ్వలేరు. गीत इस पाप की दुनिया से दूर ले चलो प्रभु. ఏం చెప్తారు భగవంతుడు? ఏం కోరుకుంటారు? ఈ పాపపు ప్రపంచం నుంచి మమ్మల్ని దూరంగా తీసుకెళ్ళండి. ఎక్కడికి తీసుకెళ్ళాలి అంటే ఎక్కడైతే సుఖము శాంతి, జహా సుఖ చైన్ మిల్తారు, ఇంకా సుఖము శాంతి ఉండేటటువంటి ప్రపంచానికి తీసుకెళ్ళండి పాపపు ప్రపంచం నుంచి అని చెప్పేసి కోరుకుంటారు. ओम शांति. बाप बैठकर बच्चों को समझाते हैं कि यह है पापात्माओं की दुनिया. वह भारत को ही कहेंगे कि भारत पुण्यात्माओं की दुनिया थी जहाँ देवी देवताओं का राज्य था. బాబా ఏం చెప్తున్నారు ఇప్పుడు? ఈ ప్రపంచం ఎలా అయిపోయింది? పాపాత్మల ప్రపంచము అంటే భారతదేశాన్ని చెప్తారు. భారతదేశం ఒకప్పుడు పుణ్యాత్మల ప్రపంచంగా ఉండేది. ఇప్పుడు అంటే ఎక్కడైతే పుణ్యాత్మలు ఉండేవారు అక్కడ దేవి దేవతల రాజ్యం ఉండేది. यह भारत सुखधाम था और कोई खंड नहीं थे. एक ही भारत था, चैन अथवा सुख उस सतयुग में था जिसको स्वर्ग कहते हैं. అఖండ భారతదేశం కదా, ఒకటే భారతదేశం ఉండేది, దాన్ని సుఖధామం అని చెప్పేవారు. వేరే ఖండాలు ఉండేవి కాదు, ఒకటే భారతదేశం ఉండేది. అక్కడ చైన్ అంటే సుఖము సత్యుగంలో ఉండేది కాబట్టి, సుఖం ఉంటుంది కాబట్టి ఏం చెప్తారు? స్వర్గము అని చెప్పేసి చెప్తారు. శాంతి సుఖము పవిత్రత అన్నీ ఉంటాయి కాబట్టి స్వర్గం అని చెప్పేసి చెప్పేవారు. చైన్ అథవా సుఖ ఉస్ సత్యుగ్ మే థా జిస్కో స్వర్గ कहते हैं, ये है नरक. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనము? సుఖం లేదు కదా, ఇక్కడ అశాంతి శాంతి ఉంది, అందుకే దీన్ని నరకము అని చెప్పేసి చెప్తారు. భారత్ హీ స్వర్గ థా, అభి నరక్ బనా హే, నరక్ మే చైన్ అథవా సుఖ శాంతి కహా సే ఆయే. మరి భారతదేశమే ఒకప్పుడు స్వర్గంగా ఉండేది, ఇప్పుడు నరకంలో అయిపోయింది. నరకంలో సుఖము శాంతి అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నారు బాబా. కలియుగ్ కో నరక్ కహా జాతా హై, కలియుగ్ అంత కో और ही रौरव नरक कहा जाता है. కలియుగాన్ని నరకం అని చెప్తారు. కలియుగం నరకము, కలియుగం అంతము అంటే ఇంకా ఇంకా ఘోరమైన రౌరవ నరకము అని చెప్తున్నారు బాబా. दुखधाम कहा जाता है, भारत ही सुखधाम था जब इन लक्ष्मी नारायण का राज्य था. इससे बाबा आज हिस्ट्री सुनाరు. ఏం చెప్తారు? ఈ ప్రపంచాన్ని దుఃఖధామం అని చెప్పేసి చెప్తారనమాట. అయితే భారతదేశము ఒకప్పుడు ఎప్పుడైతే లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేటప్పుడు దాన్ని సుఖధామం అని చెప్పేసి చెప్తారు. भारतवासियों का गृहस्थ धर्म पवित्र था, प्योरिटी भी थी, सुख शांति भी थी. మరి లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేటప్పుడు ఎలా ఉండేది?
భారతదేశము చాలా పవిత్రమైనటువంటి గృహస్థ ధర్మం. అందుకే చూడండి ఏమన్నారు పూర్వకాలంలో, గృహస్థ ఆశ్రమం అనేవారు కదా. ఇప్పుడైతే ఆ ఆశ్రమం ఫీలింగే లేదనమాట, ఎందుకంటే ఆ పవిత్రతని కోల్పోయారు. కాబట్టి ఇప్పుడు గృహస్థి అని చెప్పేసి పిలుచుకుంటారు. ప్యూరిటీ థీ, సుఖ శాంతి भी थी, సంపత్తి भी बहुत थी. పవిత్రత ఉండేది, సుఖము శాంతి ఉండేది, సంపత్తి కూడా చాలా ఉండేది అప్పుడు. अब वही भारत पतित बना है, सब भिखारी बने हैं. ये है दुखधाम, భారత్ సుఖధామ్ था. మరి అదే భారతదేశం ఒకప్పుడు ఎలా ఉండేది, పవిత్రంగా ఉండేది కాబట్టి చాలా సంపత్తివంతంగా ఉండేది, సుఖము శాంతి సంపత్తి అన్ని ఉండేది. కానీ ఇప్పుడు అదే భారతదేశము పతితంగా అయిపోయింది, అంటే అందరూ వికారిగా తయారైపోయారు. ये है दुखधाम, भारत सुखधाम था, और जहाँ हम आत्माएं निवास करती है वह शांति धाम. 3 धामों के बारे में बाबा आज बता रहे हैं. परम धाम शांति धाम जहाँ आत्माएं निवास करती है, दूसरा देवी देवताएं जहाँ निवास करती है, पवित्र आत्माएं जहाँ रहती वो सुख धाम. अभी ये है दुख धाम, पापात्माओं की दुनिया दुख धाम. शांति वहाँ शांति धाम में ही मिल सकती है, आत्मा शांत वहाँ ही रह सकती है, जिसको स्वीट होम निराकारी दुनिया कहा जाता है. ये ఆత్మలకి శాంతి ఎక్కడ ఉంటుంది, పరధామంలో మాత్రమే ఉంటుంది. అందుకే దాన్ని ఏం చెప్తారు, నిరాకారి స్వీట్ హోమ్, స్వీట్ సైలెన్స్ హోమ్ అని చెప్తారు కదా. वह है आत्माओं का घर, वहां जब रहते हैं तो आत्मा शांति में है. बाकी शांति कोई जंगल आदि में जाने से नहीं मिलती. ఆత్మ పరధామంలో ఉన్నప్పుడు పూర్తిగా శాంతిలో ఉంటుంది, అంతేగాని ఏదో అడవులోకి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటే అడవుల్లో ఉంటే శాంతి అనేది రాదు అంటున్నారు బాబా. శాంతి धाम तो वही है, सतयुग में सुख भी है शांति भी है, यहाँ दुख धाम में शांति हो नहीं सकती. మరి పరంధామంలో ఎప్పుడు శాంతి ఉంటుంది, సత్యుగంలో అయితే శాంతి ఉంటుంది, శాంతితో పాటు సుఖం కూడా ఉంటుంది. కానీ బాబా అంటారు ఈ దుఃఖధామంలో శాంతి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. శాంతి దామే మిల్ సక్తి హై, శాంతి సత్యమైన శాంతి కావాలి అని అంటే పరంధామంలోనే దొరుకుతుంది. सुखधाम में भी कर्म होता है, शरीर से पाठ बजाना होता है. इस दुखधाम में एक भी मनुष्य नहीं जिसको सुख शांति हो. ఇప్పుడు స్వర్గంలో కూడా కర్మ చేస్తారు కదా, శరీర నిర్వహణ అయితే కర్మ చేస్తూనే ఉంటారు. అయితే దుఃఖధామంలో ఏ ఒక్క మనిషి కూడా నాకు సుఖము ఉంది శాంతి ఉంది అని చెప్పే వ్యక్తులు ఎవరు కూడా లేరంటున్నారు బాబు. ये है भ्रष्टाचारी पतित धाम, तब तो पतित पावन को बुलाते हैं. ఇది ఉన్నది ఎలాంటిదంట, భ్రష్టాచారి పతిత ధామం, అందుకే ఓ పతిత పావన రా అని చెప్పేసి పరమాత్మని పిలుస్తూ ఉంటారు. परंतु उस बाप को कोई जानते नहीं है, इसलिए निधन के पन पड़े. పిలుస్తారు పరమాత్మ రాని, కానీ ఎవరు పరమాత్మ, ఎప్పుడు వస్తారు, చేంజ్ చేశారు, ఏం పరిచయం తెలియదు. అందుకనే బాబా అంటారు నిధన్ కి. ధన్ కి అంటే తల్లి తండ్రి ఉన్నవాళ్ళు, నిధన్ కి అంటే అనాథలు. ఆర్ఫన్స్ बन पड़े हैं. आर्फन होने के कारण आर्फन क्या करते, आपस में लड़ते झगड़ते हैं. कितना दुख अशांति मारा मारी है. ये है ही रावण राज्य, राम राज्य मांगते हैं. అందుకనే గొడవలు అన్నమాట, పరస్పరంలో కొట్టుకుంటూ ఉంటారన్నమాట ఒకరికొకరు. ఎంత దుఃఖం ఉంది, అశాంతి ఉంది ప్రపంచంలో, గొడవలు అవుతూ ఉంటాయి. అందుకే దీని పేరేంటి, రావణ రాజ్యము. అందుకే ఏం కోరుకుంటారు రావణ రాజ్యంలో, రామరాజ్యం కావాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. రావణ రాజ్యమే నా సుఖ హే నా శాంతి హే, రామ రాజ్యమే సుఖ శాంతి దోనో హే. ఎంత ఆపోజిట్ చూడండి, క్వైట్ ఆపోజిట్. రావణ రాజ్యంలో సుఖము లేదు శాంతి లేదు, రామరాజ్యంలో సుఖము ఉంటుంది శాంతి కూడా అన్ని ఉంటాయి. आपस में कभी लड़ते झगड़ते नहीं थे, वहां 5 विकार होते ही नहीं. పరస్పరంలో ఎప్పుడు గొడవ పడడము అలాంటివి ఉండమంటున్నారు బాబా. ఎందుకు, ఎందుకంటే అక్కడ పంచ వికారాలు కూడా ఉండవు. यहाँ 5 विकार है. पहला है देह अभिमान मुख्य. ఇక్కడ పంచ వికారాలు ఉంటాయి, అందులో కూడా మొట్టమొదటి వికారం ఏంటి, దేహ అభిమానం. అన్నిటికీ లేదనమాట.
है ना। पहले सबसे पहले देहाभिमान आता है, फिर उसके पीछे पीछे सारे विकार आ जाते हैं। इसलिए सबसे पहला विकार देहाभिमान, फिर काम क्रोध। भारत जब स्वर्ग था तो यह विकार नहीं थे। जब भारत स्वर्ग था तो ये विकार नहीं थे, वहां देह अभिमानी थे। अब सब मनुष्य देह अभिमानी है। మరి సత్యుగం భారతదేశం ఎప్పుడైతే పవిత్రంగా ఉండేదో అక్కడైతే బాబా అంటున్నారు స్వర్గంగా ఉండేటప్పుడు వికారాలు ఉండేవి కాదు, అందరూ ఆత్మాభిమానులుగా ఉండేవారు. ఇప్పుడు అందరు మనుషులు కూడా దేహ అభిమానులుగా తయారైపోయారు. देवताएं थे देही अभिमानी, देहाभिमान वाले मनुष्य कभी किसी को सुख नहीं दे सकते. अंडरलाइन करो, बाबा क्या कह रहे, देहाभिमान वाले मनुष्य कभी किसी को सुख नहीं दे सकते, एक दो को दुखी देते. దేహాభిమానం ఉన్న వాళ్ళు ఎప్పుడు ఎవరికి సుఖాన్ని ఇవ్వలేరంటున్నారు బాబా, ఎప్పుడు పరస్పరంలో దుఃఖాన్ని ఇచ్చుకుంటారు. ऐसा मत समझो कोई लखपति करोड़पति पदमपति है तो सुखी है ना. बाहर के रूप से हमको ऐसा लगता है कि इसके पास इतना धन है, इतनी संपत्ति है, कितने सुखी होंगे. बाबा कहते ऐसे मत समझो कोई लखपति करोड़पति पदमपति है तो सुखी है, नहीं, यह तो सब है माया का भक्का. చాలా మంది ఎవరైనా కోట్లాధిపతులు లక్షాధిపతులు చాలా మంది పదంపతులు ఉంటే చాలా సుఖీగా ఉన్నారని అనుకోకండి, ఇదంతా మాయ యొక్క అట్రాక్షన్ అంటున్నారు బాబా. माया का राज्य है, अभी उनके विनाश के लिए यह महाभारत लड़ाई सामने खड़ी है. ఇప్పుడంతా మాయ రాజ్యంలో ఉన్నాము, మరి దీని ప్రపంచం యొక్క వినాశనం కోరికే మహాభారత యుద్ధం కూడా మనకి ఎదురుగా నిల్చుంది అంటున్నారు. इसके बाद फिर स्वर्ग के द्वार खुलते हैं. महाभारत युद्धం తర్వాత స్వర్గ ద్వారాలు తెరవబడతాయి. आधा कल्प के बाद फिर नरक के द्वार खुलते हैं. यह बातें कोई शास्त्रों में नहीं है. స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి, తర్వాత అర్ధకల్పం తర్వాత మళ్ళీ నరక ద్వారాలు తెరుచుకుంటాయి. మరి విషయాలే శాస్త్రాలు లేవంటున్నారు బాబా. क्योंकि क्या समझते, स्वर्ग माना आकाश में है, नरक माना पाताल में से समझते. तो यही दुनिया में स्वर्ग था, यही दुनिया फिर नरक बनेगी. इतनी ज्ञान नहीं है ना, इसलिए कोई नहीं जानते. भारतवासी कहते हैं जब भक्ति करेंगे तब भगवान मिलेगा. भारतवासी कहते भक्ति करेंगे तो भगवान मिलेगा. बाबा कहते, बाबा क्या कहते, बाबा यानी भगवान क्या कहते, భక్తులు ఏమంటారంట, భక్తి చేస్తే భగవంతుడు దొరుకుతాడని భక్తులు అంటారు. బాబా ఏం చెప్తారు, భక్తి పూర్తయితే భగవంతుడు దొరుకుతాడు. భక్తిలో నేను ఇంకా దూరం అయ్యా కానీ నేను దొరకను అన్నారు బాబా. భక్తి చేస్తూ చేస్తూ ఇంకా దిగజారిపోయారు కానీ పరమాత్ముడు. बाबा कहते जब भक्ति करते करते बिल्कुल नीचे आ जाते हो तब मुझे आना पड़ता है. భారతదేశవాసులు భక్తి చేస్తే భగవంతుడు దొరుకుతారంటారు, కానీ బాబా ఏం చెప్తున్నారు, భక్తి చేస్తూ చేస్తూ పూర్తిగా కిందకి దిగకపోయినప్పుడు అప్పుడు నాకు రావాల్సి వస్తుంది. స్వర్గ की स्थापना करने अर्थात भारत को स्वर्ग बनाने. ఎందుకు వస్తారంట బాబా, భారతదేశాన్ని స్వర్గం లాగా తయారు చేయడానికంటే స్వర్గ స్థాపన చేయడానికి బాబాకి రావాల్సి వస్తుంది. భారత్ जो स्वर्ग था वह नरक कैसे बना. ఒకప్పుడు స్వర్గంగా ఉండే భారతదేశం ఇప్పుడు నరకంగా ఎలా అయిపోయింది, రావణ్ణే बनाया. రావణాసుడు తయారు చేశారు. गीता के भगवान से तुमको राज्य मिला, 21 जन्म स्वर्ग में राज्य किया, फिर भारत द्वापर से कलयुग में आ गया, अर्थात उतरती कला हो गई, इसलिए सब पुकारते रहते हैं हे पतित पावन आओ. మరి బాబా ఏమంటున్నారు, గీతా భగవంతుడితో మీకు రాజ్యం లభించింది, 21 జన్మం స్వర్గంలో రాజ్యం చేశారు, మళ్ళీ భారతదేశం ద్వాపరయుగం నుంచి కలియుగానికి వచ్చింది అంటే కళలు దిగజారిపోతూ వచ్చింది. అందుకే ఇప్పుడు తెలుస్తున్నారు హో పతిత పావన రండి అని చెప్పేసి. పతిత మనుష్య కో సుఖ శాంతి పతిత దునియా మే మిల్ नहीं सकती. పతిత మనుషులకి సుఖము శాంతి పతిత ప్రపంచంలో దొరకనే దొరకదు అంటున్నారు బాబా. कितना दुख उठाते हैं, आज पैसा चोरी हुआ, आज देवाला हमारा दुख के कारण बाबा सुना रहे.
शायद एक बार एक मुरली में बाबा का 108 प्रकार के दुख शांति होती, इससे भी ज्यादा कारण होते हैं, है ना। तो आज बाबा कहते कितना दुख उठाते, आज पैसा चोरी हुआ, आज देवाला मारा, आज रोगी हुआ, दुख ही दुख है ना। దుఃఖానికి కారణాలు చూడండి, ఈ రోజు డబ్బులు దొంగతనం అయిపోయాయి, లేదా దివాలా తీసేశారు, లేదా అనారోగ్యం పాలయ్యారు, చూడండి ఎంత దుఃఖమే దుఃఖము అంటున్నారు. अभी तुम सुख शांति का वर्षा पाने का पुरुषार्थ कर रहे हो, बाप से स्वर्ग का वर्षा लेने का पुरुषार्थ कर रहे हो. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? సుఖము శాంతి యొక్క వారసత్వాన్ని పొందే పురుషార్థం చేస్తున్నారు. అంటే బాబాతో స్వర్గం యొక్క వారసత్వాన్ని పొందే పురుషార్థాన్ని చేస్తున్నారు. సదా సుఖీ बनाने वाला एक ही बाप है. तो इसका ऑपोजिट, सदा सुखी बनाने वाला एक ही बाप है, तो सदा दुखी कौन बनाता है? कौन बनाता है? रावण बनाता है, रावण. तो सदा दुखी बनाने वाला रावण है. यह बातें भारतवासी नहीं जानते. सत्युग में दुख की बातें होती नहीं, कभी रोना नहीं पड़ता है, सदैव सुख ही सुख है. సదా సుఖీ చేసేది ఒక బాబా అయితే సదా దుఃఖిగా చేసేది రావణాసురుడు అంటున్నారు బాబా. ఈ విషయాలు కూడా భారతదేశవాసులకి తెలియదు అంటున్నారు. మరి సత్యుగంలో దుఃఖం యొక్క విషయాలే ఉండవు, అప్పుడు అక్కడ ఎప్పుడు కూడా ఏడవడము అలాంటిది కూడా ఉండదు, ఎప్పుడు సుఖమే సుఖం ఉంటుంది అక్కడ. वहां देह अभिमान अथवा काम क्रोध आदि होते नहीं. जब तक पांच विकारों का दान न दे तब तक दुख का ग्रहण छूट नहीं सकता. అక్కడ పంచ వికారాలు ఉండవన్నమాట. మరి ఇప్పుడు కూడా బాబా ఏమంటున్నారు, ఎంతవరకు పంచ వికారాల గ్రహణం అంటే దానం ఇవ్వరో మీరు అంతవరకు పట్టిన గ్రహణం అనేది వదలదు అంటున్నారు. कहते हैं ना दे दान तो छूटे ग्रहण. ఏం చెప్తారు? దానం ఇచ్చేసేయండి పట్టిన గ్రహణం వదిలిపోతుంది అని చెప్తారు. इस समय सारे भारत को पांच विकारों का ग्रहण लगा हुआ है. जब तक यह पांच विकार का दान ना दे तब तक 16 कला संपूर्ण विद्या बन न सके. చాలా క్లియర్ గా బాబా చెప్తున్నారు. ఇప్పుడు అందరికి ఏం పట్టిందంటే పంచ వికారాల గ్రహణం పట్టుకుంది. మరి గ్రహణం పోవాలంటే పంచ వికారాలని దానం ఇస్తేనే గ్రహణం పట్టిన గ్రహణం అనేది వదిలిపోతుంది అంటున్నారు. 16 కళల సంపూర్ణులుగా దేవతలుగా తయారవుతారు. बाप सर्व का सद्गति दाता है. कहते हैं गुरु बिगर गति नहीं, परंतु गति का भी अर्थ नहीं समझते. బాబా ఎవరు? బాబా గురు కదా, సద్గతి దాత, సర్వుల సద్గతి దాత అంటారు. గురువు లేకపోతే గతి దొరకదండి, ముక్తి ప్రాప్తం కాదండి అంటారు. కానీ ముక్తి అంటే ఏంటి, గతి అంటే ఏంటి అది కూడా ఎవరికి తెలియదు. मनुष्य की गति सद्गति माना मुक्ति जीवन मुक्ति. सो तो बाप ही दे सकते. इस समय सर्व की सद्गति होनी है కదా. మనుషుల గతి సద్గతి అంటే ఏంటి? ముక్తి జీవన్ ముక్తి, అది బాబాని ఇప్పిస్తాడు. మరి ఈ సమయంలో సర్వల సద్గతి అనేది బాబా వచ్చి చేయిస్తాను అంటున్నారు బాబా. दिल्ली को कहते हैं न्यू दिल्ली, पुरानी दिल्ली, परंतु अब न्यू तो है नहीं. न्यू वर्ल्ड में न्यू दिल्ली होती है, ओल्ड वर्ल्ड में ओल्ड दिल्ली होती है. बरोबर जमुना का कंटा था, दिल्ली परिस्थान थी, सतयुग था ना, देवी देवता राज करते थे. अभी तो पुरानी दुनिया में पुरानी दिल्ली. ఇప్పుడు చెప్తారా న్యూ ఢిల్లీ ఓల్డ్ ఢిల్లీ అని చెప్తారు, కానీ బాబా అంటారు ప్రపంచమే ఓల్డ్ గా ఉన్నప్పుడు దీంట్లో న్యూ ఢిల్లీ ఎక్కడి నుంచి వస్తుంది? స్వర్గం ఉన్నప్పుడు అప్పుడు న్యూ ఢిల్లీ ఉంటుంది అంటున్నారు బాబా. జమునా నది ఒడ్డున బృందావనం, కృష్ణుడు బృందావనం అని చెప్తారు కదా. సో దేవి దేవతల యొక్క రాజ్యం ఉండేది అప్పుడు. ఇప్పుడైతే పాత ప్రపంచము పాత ఢిల్లీ. నై దునియా మే తో లక్ష్మీ నారాయణ కా రాజ్య థా, భారతవాసి యహ భూల్ గయే. కొత్త ఢిల్లీ ఉన్నప్పుడు, కొత్త రాజ్యం ఉన్నప్పుడు లక్ష్మీనారాయణ రాజ్యం చేసేవారు, భారతదేశవాసి విషయాలన్నీ మర్చిపోయారు అంటున్నారు బాబా. नया भारत नई दिल्ली थी तो उनका राज्य था और कोई खंड ही नहीं था. यह कोई भी नहीं जानते. गवर्नमेंट यह पढ़ाती नहीं है. बाबा कंप्लेंट कर रहे है ना,
क्योंकि उनको पता हो तभी तो पढ़ाएंगे ना, उनको ही नहीं मालूम तो क्या पढ़ाएंगे। द्वापर युग से फिर भी हमको कहानियां सुनाते होंगे, हिस्ट्री ज्योग्राफी पढ़ाते होंगे। द्वापर के पहले क्या था, सतयुग त्रेता में कौन राज्य करते थे, कैसा राज्य चलता था, ये सब तो किसी के भी बुद्धि को टच नहीं करते ना। इसलिए जो कुछ भी पढ़ाई पढ़ाते हैं स्कूल कॉलेजेस में द्वापर से ही पढ़ाते। बाकी सतयुग त्रेता की पढ़ाई तो बाबा ही हम बच्चों को पढ़ाते हैं। మనుషులకు తెలియదు అన్నమాట। గవర్నమెంట్ కూడా చదివించదు। కొత్త భారతదేశం కొత్త ఢిల్లీలో లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది అని। जानते हैं यह तो अधूरी हिस्ट्री है जब से इस्लामी बौद्ध आए हैं। లక్ష్మీ నారాయణ के राज का कौन को पता नहीं है। సగం సగం హిస్టరీ చెప్తారంటే ఇస్లామీ బౌద్ధం ఎప్పటి నుంచి 2500 ఇయర్స్ ద్వాపర యుగం నుంచి హిస్టరీ చెప్తారు। అంతకన్నా ముందు వాళ్ళకన్నా ముందు లక్ష్మీనారాయణ గురించి అయితే చెప్పలేరంటున్నారు। यह बाप ही बैठ समझाते हैं कि सारी सृष्टि का चक्र कैसे फिरता है। जब भारत स्वर्ग था तो गोल्डन एज था, अब वही भारत देखो क्या बन गया है। బాబా మళ్ళీ హిస్టరీ అంతా సృష్టి చక్ర జ్ఞానం అంతా మనకి చెప్తారనమాట। భారతదేశము స్వర్గంగా ఉండేటప్పుడు గోల్డెన్ ఏజ్ గా ఉండేది। ఇప్పుడు మరి అదే భారతదేశం చూడండి ఎలా అయిపోయింది। फिर भारत को हीरे जैसा कौन बनाए। డబ్బలా అయిపోయిన భారతదేశాన్ని వజ్ర సమానంగా ఎవరు తయారు చేయాలి। बाप कहते हैं बहुत पापात्मा बन जाते हो तब मैं आता हूँ पुण्यात्मा बनाने। लॉजिक बाबा చెప్తున్నారు। ఎప్పుడంటే पाप का घड़ा भर जाता है ना, ऐसे कहते हैं भगवान का बात है, पाप का घड़ा भर जाता है तब भगवान आकर के गति सद्गति देते, मुक्ति जीवन मुक्ति देते। చాలా అన్నమాట। అనేక పాపాలు ఎప్పుడైతే చేసి మీరు పాపాత్మలుగా అవుతారో అప్పుడే నేను వస్తాను పుణ్యాత్మలుగా మిమ్మల్ని తయారు చేయడానికి। यह ड्रामा बना हुआ है जिसको कोई भी नहीं जानता, ये नॉलेज सिवाय बाप के कोई दे न सके। డ్రామా తయారు చేయబడింది, దీని జ్ఞానం ఎవ్వరు ఇవ్వలేరు। ఈ జ్ఞానం కేవలం బాబా తప్ప ఇంకెవ్వరు చెప్పలేరు। नॉलेजफुल बाप ही है, वह आकर पढ़ाते हैं। मनुष्य मनुष्य को कभी सद्गति दे नहीं सकते। यह भी सेकंड टाइम बाबा महावाक्य आया है। జ్ఞానవంతుడు నాలెడ్జ్ఫుల్ బాబా ఒక్కరే, ఆయనే వచ్చి చదివిస్తారు। ఏ దేహధారికి ఎప్పుడు సద్గతిని ఇవ్వలేరు। जब देवी देवता थे तो सब एक दो को सुख देते थे, कोई भी बीमार रोगी नहीं होते थे। यहाँ तो सब रोगी है। బాబా అంటున్నారు దేవి దేవతలు ఉండేటప్పుడు ఎప్పుడు పరస్పరంలో ఒకరికొకరు దుఃఖాలు ఇచ్చుకునేవారు కాదు, ఎప్పుడు సుఖాన్ని ఇచ్చిపుచ్చుకునేవారు। అక్కడ ఎలాంటి అనారోగ్యం ఉండదు, రోగం అనేది ఉండదు। అని ఇక్కడైతే ఏమంటారు, నీకేం పట్టింది మాయ రోగం అంటారు చూడండి, కరెక్ట్ గానే చెప్తారన్నమాట। అందరికీ మాయ రోగాలు పట్టుకున్నాయి ఇప్పుడు కదా, మాయ రోగమే పట్టుకుంది అందరికి। तब बाप आए हैं फिर से स्वर्ग बनाने, बाप स्वर्ग बनाते रावण नरक बनाते। మరి బాబా వచ్చారు స్వర్గాన్ని తయారు చేయడానికి, రావణాసురుడు నరకాన్ని తయారు చేస్తాడు। यह खेल है जिसको कोई भी नहीं जानते। శాస్త్రం का ज्ञान है फिलासफी భక్తి మార్గం। ఇదంతా ఒక ఆట అన్నమాట, దీని గురించి ఎవరికి తెలియదు అంటున్నారు బాబా। శాస్త్రాల జ్ఞానం అంటే ఏం చెప్తారు, ఫిలాసఫీ భక్తి మార్గానికి సంబంధించింది। वह कोई सद्गति मार्ग नहीं है, భక్తి మార్గం ఏమి సద్గతి మార్గం కాదంటున్నారు బాబా। यह कोई शास्त्रों की फिलासफी नहीं है, बाप कोई शास्त्र नहीं सुनाते। ఇక్కడ బాబా శాస్త్రాల ఫిలాసఫీ ఏం చెప్పరు మీకు, బాబా ఎలాంటి శాస్త్రాల్ని వినిపించారు। यहाँ है स्पिरिचुअल नॉलेज, बाप को स्पिरिचुअल फादर कहा जाता है, वह है आत्माओं का बाप। ఇక్కడంతా ఆధ్యాత్మిక జ్ఞానం చెప్తారు, అందుకే బాబాని ఏమంటారు ఆత్మల తండ్రి అని చెప్తారు। ఆయన ఆత్మలందరికీ తండ్రి। बाप कहते हैं मैं मनुष्य सृष्टि का बीज रूप हूँ इसीलिए नॉलेजफुल हूँ। బాబాకి ఎందుకు జ్ఞానం తెలుసు, ఎందుకు బాబాలోనే జ్ఞానం ఉంది అంటే బాబా మనసు సృష్టి యొక్క బీజం, బీజంలోనే వృక్షానికి సంబంధించిన జ్ఞానం ఉంటుంది కదా, అందుకే నాలెడ్జ్ఫుల్ ని అంటున్నారు బాబా।
इस मनुष्य सृष्टि रूपी झाड़ की आयु कितनी है, कैसे पृथ्वी को पाता है, फिर कैसे भक्ति मार्ग शुरू होता है, यह मैं जानता. మరి మనసు సృష్టి రూపీ వృక్షం ఆయుష్ ఎంత, ఎలా వృద్ధి చెందుతుంది, ఎలా భక్తి మార్గం మొదలవుతుంది, ఇవన్నీ నాకే తెలుసు అంటున్నారు బాబా. तुम बच्चों को यह नॉलेज देकर स्वर्ग का मालिक बनाता हूँ, फिर तुम मालिक बन जाते हो. పిల్లలకి జ్ఞానాన్ని ఇచ్చి స్వర్గానికి యజమానిగా మిమ్మల్ని తయారు చేస్తారు, మీరు మళ్ళీ స్వర్గానికి యజమానిగా తయారైపోతారు. यह नॉलेज तुमको एक ही बार मिलती है, फिर गुम हो जाती है, फिर सत्युग त्रेता में इस नॉलेज की दरकार नहीं रहती. ఈ జ్ఞానం ఒకసారి మీకు దొరుకుతుంది అంటున్నారు బాబా, తర్వాత మళ్ళీ ఏమైపోతుంది, ప్రాయలోకం అయిపోతుంది, మాయమైపోతుంది. మళ్ళీ సత్యుగ త్రేతాలో ఈ జ్ఞానం అనేది అవసరమా, సత్యుగ త్రేతాలో జ్ఞానం యొక్క అవసరమే ఉండదు అంటున్నారు. యా నాలెడ్జ్ సిర్ఫ్ తుమ్ బ్రాహ్మణోं का है, देवताओं में नॉलेज नहीं. కేవలం బ్రాహ్మణ పిల్లలకి జ్ఞానం ఉంటుంది, దేవతలు కూడా ఉండదు అంటున్నారు బాబా. तो परंपरा से यह नॉलेज हो न सके, आ न सके. यह सिर्फ तुम बच्चों को एक ही बार मिलती है, जिससे तुम जीवन मुक्त बन जाते हो. జ్ఞానం మీ పిల్లలకు ఒకే ఒకటి దొరుకుతుంది, దీంతోనే మీరు జీవన్ ముక్తి పొందుతారు. పరంపర నుంచి రాదంటున్నారు బాబా. बाप से वर्षा पाते हो, तुम्हारे पास बहुत आते हैं, बोलते हैं मन की शांति कैसे मिले. वास्तव में ये वर्ड सही है गलत है, मन की शांति या आत्मा की शांति. బాబా అంటారు మీ దగ్గర చాలా మంది వస్తారు, ఏమంటారు మాకు మనశ్శాంతి లేదండి, మనశ్శాంతి కావాలండి అని అడుగుతారంట. परंतु यह कहना भूल है, मन बुद्धि आत्मा के आर्गन से, जैसे शरीर के आर्गन से. आत्मा को पत्थर बुद्धि से पारस बुद्धि बाप ही आकर बनाते हैं, जो सत्युग त्रेता तक चलती है. వాస్తవానికి బాబా ఏమంటున్నారు, మనస్సు బుద్ధి అనేది ఏంటి, ఆత్మ యొక్క సూక్ష్మేంద్రియాలు. ఇప్పుడు శరీరకేంద్రియాలు కళ్ళు ముక్కు చెవులు ఎలా ఉన్నారక, ఆత్మ సూక్ష్మేంద్రియాలు. మరి ఆత్మ ఎప్పుడైతే పత్తర బుద్ధి రాతి బుద్ధి నుంచి పారస బుద్ధిగా, అంటే రాతి బుద్ధి నుంచి పారస బుద్ధిగా బాబాలో వచ్చి ఆత్మని తయారు చేస్తారు. అది ఎంత వరకు నడుస్తుందంట, సత్యుగ త్రేత వరకు నడుస్తుంది. फिर पत्थर बुद्धि बन पड़ते, अभी फिर तुम पत्थर बुद्धि से पारस बुद्धि बनते. బాబా వచ్చి పారస్ బుద్ధి చేస్తారు, మళ్ళీ ద్వాపరయుగం నుంచి పత్థర్ బుద్ధి అవుతారు, మళ్ళీ కలియుగ మంతంలో సంగమయుగంలో మళ్ళీ పారస్ బుద్ధిగా తయారవుతారు. तुम्हारी पारस बुद्धि जो थी उसमें खाद मिलती गई, अब फिर पारस बुद्धि कैसे हो. बाप कहते हैं, हे आत्मा मुझे याद करो. సింపుల్ మెథడ్. పారస బుద్ధిగా ఉన్నటువంటి బుద్ధిలో ఏమవుతుంది, వికారాలు మలినాలు చేసుకుంటూ రాతి బుద్ధిగా అయిపోయింది అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు అది పారస బుద్ధిగా ఎలా అవ్వాలి, బాబు చెప్తున్నారు, హే ఆత్మలు నన్ను తండ్రిని జ్ఞాపకం చేయండి. याद की यात्रा से तुम पवित्र बनेंगे और मेरे पास आ जाएंगे. స్మృతి యాత్రతోనే పవిత్రంగా అవుతారు, నా దగ్గరికి వచ్చేస్తారు. बाकी जो कहते हैं मन की शांति कैसे मिले, उन्हें बताओ कि यहाँ शांति हो कैसे सकती. ఊరికి అడుగుతారు మాకు మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుందని, ఎక్కడ దొరుకుతుంది వాళ్ళు చెప్పండి. ఇక్కడ ఈ కలియుగంలో దుఃఖధామంలో శాంతి అనేది దొరకమన్నా దొరకదు. ये है ही दुखधाम, क्योंकि विकारों की प्रवेशता है, यह तो बेहद के बाप से ही वर्षा मिल सकता है. ఉన్నదే దుఃఖధామం, ఎందుకంటే వికారాల ప్రవేశం అందరిలో ఉంది. మన అనంతమైన తండ్రితోనే వారసత్వం లభిస్తుంది. फिर रावण का साथ मिलने से पतित बन जाती हूँ, फिर बाप द्वारा पावन बनने में सेकंड लगता है. మళ్ళీ రావణాసుడు సాంగత్యంలోకి వెళ్ళిపోతారు, పతితులుగా అయిపోతారు. మళ్ళీ బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ఎంత సమయం పడుతుంది పతితులు పావనంగా అవ్వడానికి, ఒక్క సెకండ్ చాలు అంటున్నారు బాబా. ఒక్క సెకండ్ లో మళ్ళీ బాబా వచ్చి పవిత్రంగా తయారు చేస్తారు. అభి తుమ్ ఆయే హో బాప్ సే జీవన్ ముక్తి కా వర్షా ले लो. बाप जीवन मुक्ति का वर्षा देते हैं और रावण
బాబా తో జీవన్ముక్తి వారసత్వం పొందడానికి వచ్చారు. బాబా మీకు జీవన్ముక్తి వారసత్వాన్ని ఇస్తే రావణాసుడు ఏం చేస్తారు? బంధన జీవన బంధన रावण क्या करता है? आशीर्वाद तो नहीं देता ना, श्राप देता है। तो जीवन बंध का श्राप देते हैं, इसलिए दुख ही दुख है। ఎందుకు మీకు దుఃఖం అయిపోయాము? ఎందుకంటే రావణాసుడు మనకి శాపం ఇచ్చాడనమాట, జీవన బంధనంలో పడిపోండి అని. అందుకే దుఃఖమే దుఃఖము. డ్రామా को भी जानना है, दुखधाम में किसी को सुख शांति मिल न सके। వరల్డ్ డ్రామా ఈ ఆట ఎలా తయారు చేయబడింది ఏంటి ఇదంతా తెలుసుకోవాలంటున్నారు బాబా. ఎందుకంటే ఈ దుఃఖధామంలో ఎవరికి సుఖము శాంతి దొరకదు. అంటే కంపారిటివ్లీ సత్యుగ త్రేత యొక్క సుఖము శాంతితో పోల్చుకుంటే ఇప్పుడున్న సుఖం అయితే లేనే లేదంటారు బాబు. అందుకే సన్యాసులు ఏం చెప్తారు? సముద్రంలో కాకరెట్టతో సమానమైన సుఖము అని చెప్తారు. నిజంగానే ఉందన్నమాట, అలాగే ఉంది అసలు. काम स्वर्ग में 21 जन्म सुख शांति भोगते थे, उसके कंपैरिजन में आजकल के सुख शांति तो है ही नहीं, अल्पकाल की प्राप्ति है ना। अभी देखो, अभी शांति की अनुभूति होती, सुख की अनुभूति होती, अभी नेक्स्ट सेकंड देखो तो शांति नहीं, सुख नहीं। कोई कुछ कह दिया, कोई कुछ हो गया, बीमार पड़ गए, कितनी दुख अशांति के कारण है ना। तो बाबा कहते दुखधाम में किसी को सुख शांति मिल न सके, शांति तो हम आत्माओं का स्वधर्म है, शांति धाम आत्मा का घर है। మరి శాంతి అయితే బాబా అంటారు ఆత్మ స్వధర్మం, పరధామము శాంతి ధామము ఆత్మ యొక్క ఇల్లు. आत्मा कहती है हमारा स्वधर्म शांति है, यह शरीर यानी बाजा नहीं बजाता हूँ, बैठ जाता हूँ, परंतु कहाँ तक बैठे रहेंगे? कर्म तो करना ही है ना। ఆత్మ ఏమంటుందంటే నా ఆత్మ స్వధర్మం శాంతి, నేను ఈ శరీరంతో పాత్రను అభినయం చేయను. అంటే నాకు శాంతి అనుభూతి చేసుకోవాలంటే నేనేం కర్మ చేయకుండా కూర్చొని పోతా, ఒక పక్కన అలాగే కూర్చుంటాను అని అంటుంది. కానీ బాబా అంటారు ఎంతవరకు అలా కూర్చుంటారు? కర్మలైతే చేయాల్సింది. जब तक मनुष्य ड्रामा को नहीं समझे तब तक दुखी रहते। मनुष्य हो, बाबा के बच्चे हो, कोई भी हो, ड्रामा का नॉलेज नहीं समझते तो दुखी होते हैं। अंडरलाइन करो, బాబా ఏం చెప్తున్నారు? ఎప్పటి వరకైతే మనుషులు డ్రామా యొక్క రహస్యాన్ని అర్థం చేసుకోరో అంతవరకు దుఃఖీగానే ఉంటారు. बाप कहते मैं हूँ ही गरीब निवास, यहाँ गरीब ही आएंगे, साहूकारों के लिए तो स्वर्ग यहाँ है, उनकी तकदीर में स्वर्ग के सुख है नहीं। బాబానేమంటారు? పేదల పాలిట పెన్నిదని చెప్తారు. అందుకే ఇక్కడ పేద పిల్లలే వస్తారు, సాహుకారులు అయితే రారంటున్నారు బాబా. సాహుకారులు ఏమంటారంట? మేము ఉన్నామే స్వర్గంలో, ఇక్కడే స్వర్గం ఉంది అని చెప్పేసి అనుకుంటారు. వాళ్ళ అదృష్టంలో స్వర్గ సుఖం అనేదే లేదంటున్నారు బాబా. बाप कहते हैं हम गरीब निवास है, साहूकारों को गरीब और गरीबों को साहूकार बनाता। तो इस अंतिम जन्म में जो गरीब है वो बहुत अच्छा है, कम से कम भगवान को तो पहचानते ना, भगवान से वर्षा तो प्राप्त करते हैं। अगर साहूकार होंगे तो अपने नशे में, अपनी धंधादोरी में बिजी रहते हैं, बाबा को पहचानते नहीं। మరి బాబాని ఏమంటారు? పేదల పాలిట పెన్నిదని అంటారు. బాబా వచ్చి ఏం చేస్తారు? సాహుకారులను పేదవాళ్ళని సాహుకారులుగా తయారు చేస్తా అంటున్నారు. साहूकार इतना ऊंच पद नहीं पा सकते क्योंकि यहाँ साहूकारों को नशा है। సాహుకారులంతా ఉన్నత పదవిని పొందలేదంటున్నారు బాబా. ఎందుకు పొందలేరు? ఎందుకంటే వాళ్ళ అభిమానం చాలా ఉంటుంది అనమాట, ధనం యొక్క, సంపత్తి యొక్క అభిమానం చాలా ఉంటుంది. ప్రజలమే ఆ జాయికి అయినా బాబా పిల్లలైతే వాళ్ళు ప్రజలకు వస్తారంటున్నారు బాబా. స్వర్గ మే తో జరూర్ ఆయేంగే పరంతు ఊంచ్ పద్ గరీబ్ పాతే హే. స్వర్గానికి అయితే వస్తారు వాళ్ళు కూడా బాబా పిల్లలు కాబట్టి, కానీ పేద పిల్లలే ఉన్నత పదవిని పొందుతారు. గరీబ్ సాహుకార్ బన్ జాతే, ఉన్హే దేహ అభిమాన్ హే నా కి హమ్ ధన్వాన్ హే. పేద పిల్లలు స్వర్గంలో సాహుకారులుగా తయారవుతారు. ఎందుకు? ఎందుకంటే సాహుకారులకి దేహాభిమానం చాలా ఉంటుంది, మేము ధనవంతులము అని. परंतु बाबा कहते यह धन माल सब मिट्टी में मिल जाना है, विनाश हो जाना है, देही अभिमानी बनने में बहुत मेहनत है।
ధన అహంకారంలో ఉన్న వాళ్ళకి బాబాయ్ చెప్తున్నారు కదా, ధనము సంపత్తి అంతా మట్టిలో కలిసిపోయేది ఉంది, ఏది మిగిలేదు లేదు, అంతా వినాశనం అయిపోతుంది. మరి ఆత్మాభిమాని అవ్వడానికి చాలా కష్టపడాలి. इस समय सब देहाभिमानी है, अभी तुमको देही अभिमानी बनना है. ఇప్పుడు అందరూ దేహాభిమానంలో ఉన్నారు, మీరు బాబా పిల్లలు ఆత్మాభిమానులు తయారు కావాలి. आत्मा कहती है हमने 84 जन्म पूरे किए, नाटक पूरा होता है, अब वापस जाना है. ఆత్మ కూడా అర్థమైపోతుంది, ఇప్పుడు 84 జన్మలు మేమే తీసుకున్నాము, నాటకం పూర్తయిపోయింది, తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. अभी कलयुग के अंत सतयुग के आदि का संगम है. बाप कहते हैं हर 5000 वर्ष बाद आता हूँ, भारत को फिर से हीरे जैसा बना दे. కలియుగ అంతము సత్యుగం ఆది యొక్క సంగమిగం. మరి బాబా అంటారు ప్రతి 5 సంవత్సరాల తర్వాత నేను వస్తాను, భారతదేశంలో తిరిగి మళ్ళీ వజ్ర సమానంగా భారతదేశాన్ని తయారు చేయడానికి. యా హిస్టరీ జాగ్రఫీ బాప్ హీ బతా సక్తే హై. స్టార్టింగ్ నుంచి ఆది నుంచి అంతం వరకు హిస్టరీ జాగ్రఫీని ఒక్క బాబానే చెప్పగలరు అన్నమాట. अच्छा मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. नमस्ते. ओम शांति. बाबा धारणा के लिए मुख्य सार. ధారణ కొరకు బాబా ఈరోజు చెప్తున్నారు. ఫస్ట్ పాయింట్, बाप से जीवन मुक्ति का वर्षा लेने के लिए पावन जरूर बनना है. బాబాతో జీవన్ ముక్తి యొక్క వారసత్వాన్ని పొందాలంటే పవిత్రంగా తప్పకుండా కావాలి. बाप से जीवन मुक्ति का वर्षा लेने के लिए पावन जरूर बनना है. ड्रामा की नॉलेज को बुद्धि में रख, ड्रामा की नॉलेज को बुद्धि में रख, दुखधाम में रहते भी दुखों से मुक्त होना है. कितना गहराई वाली पॉइंट है. ड्रामा की नॉलेज को बुद्धि में रख, दुखधाम में रहते भी दुखों से मुक्त होना है. తండ్రితో జీవన్ ముక్తి వారసత్వాన్ని పొందాలంటే పవిత్రంగా తప్పకుండా కావాలి. డ్రామా యొక్క జ్ఞానాన్ని బుద్ధిలో పెట్టుకోవాలి. డ్రామా కా నాలెడ్జ్ బుద్ధిలో పెట్టుకొని దుఃఖధామంలో ఉంటూ దుఃఖాల నుంచి ముక్తులుగా కావాలి. ऐसा कौन सा पॉइंट है जो याद रखने से हम दुखधाम में रह करके दुखों से मुक्त हो जाएंगे? बाबा जो कहते हैं ना, जो होता है अच्छे के लिए होता है, सब कुछ अच्छा ही होता है, तो निश्चित है. सेकंड, धन माल व साहूकारी का नशा छोड़ो. ధనము సంపత్తి నేను సాహుకారుని అన్న నశాన్ని విడిచిపెట్టి धन मान व साहूकारी का नशा छोड़ देही अभिमानी रहने का पुरुषार्थ करना है. ఆత్మాభిమానంగా ఉండే పురుషార్థం చేయాలి. ధనము సంపత్తి లేదా సాహుకారుణ్ణి అన్న నశాన్ని విడిచిపెట్టి ఆత్మాభిమానిగా అయ్యే పురుషార్థం చేయాలి. देहाभिमान को छोड़ देना है, देही अभिमानी बनना है. आज का वरदान महान और मेहमान. महान माना बहुत ऊंच, मेहमान माना थोड़ी देर के लिए. तो महान और मेहमान इन दो स्मृतियों द्वारा सर्व आकर्षणों से मुक्त बनने वाले उपराम व साक्षी भव. महान అంటే గొప్పవాడిని, మెహమాన్ అంటే బాటసారిని, అతిథిని. గొప్పతనము మరియు అతిథిని అన్నటువంటి ఈ రెండు స్మృతుల ద్వారా అన్ని ఆకర్షణల నుంచి ముక్తులుగా ఉండే ఉపరామ్ డిటాచ్ సాక్షిగా కండి.
विस्तार में। उपरांत और साक्षीपन की अवस्था बनाने के लिए दो बातें ध्यान में रहे। एक तो मैं आत्मा महान आत्मा हूँ, दूसरा मैं आत्मा अभी से पुरानी सृष्टि में व इस पुराने शरीर में मेहमान हूँ। డిటాచ్మెంట్ అన్నమాట. ఈ దేహం నుంచి దైహిక బంధనాల నుంచి డిటాచ్డ్ అవ్వాలి అంటే సాక్షి పని యొక్క స్థితిని తయారు చేసుకోవాలంటే రెండు విషయాలు మెయిన్ గా ధారణ చేయాలి. ఒకటేంటి, నేను ఆత్మ చాలా గొప్పవాడిని. ఇంకొకటి ఏంటి, నేను ఆత్మ ఇప్పుడు ఈ పాత సృష్టిలో ఈ శరీరంలో పాత శరీరంలో కొద్ది సమయం మాత్రమే ఉండే అతిథిని. अंतिम समय है ना, लास्ट में तो सबको शरीरों को छोड़ के जाना है, इसलिए हम थोड़े देर के लिए इस पुरानी सृष्टि पुराने शरीर में मेहमान हो. इस स्मृति में रहने से स्वतः और सहज ही सर्व कमजोरियां व लगाव की आकर्षण समाप्त हो जाएगी. మరి ఈ స్మృతిలో ఉండడంతో స్వతహగా మరియు సహజంగా అన్ని బలహీనతలు లేక ఆకర్షణలు సమాప్తమైపోతాయి. महान समझने से जो साधारण कर्म व संकल्प संस्कारों के वश चलते हैं वह परिवर्तित हो जाएंगे. చూడండి, నేను గొప్పవాడిని అని అనుకుంటే సాధారణ కర్మలు ఏవైతే మీరు చేస్తారో లేదా సంకల్పాలకి వశమైపోయి కర్మ సంకల్పాలకి వశమైపోయి సంస్కారాలు ఏవైతే వస్తూ ఉంటాయో అవన్నీ పరివర్తన అయిపోతాయి. महान और मेहमान समझकर चलने से महिमा योग्य भी बन जाएंगे. నేను చాలా గొప్పవాడిని, అలాగే నేను కొద్ది సమయం మాత్రమే శరీరంలో ఇంకా అతిథిని అని అనుకుని నడుచుకుంటే మా వంటరు మహిమా యోగ్యులుగా కూడా తయారవుతారు. महान और मेहमान ये दो समझ करके चलेंगे तो महिमा योग्य भी बन जाएंगे. स्लोगन, सर्व की शुभ भावना और सहयोग की बूंद से, सर्व की शुभ भावना और सहयोग की बूंद से बड़ा कार्य भी सहज हो जाता है. అందరి యొక్క శుభ భావన మరియు సహయోగం యొక్క ఒక నీటి బొట్టు అంటే అంత సహయోగంతో చాలా పెద్ద కార్యం కూడా సహజంగా అయిపోతుంది. सर्व की शुभ भावना और सहयोग की बूंद से बड़ा कार्य भी सहज हो जाता है. ఎంత పెద్ద కార్యమైనా సరే అందరి సహయోగం ఉంటే ఏమవుతుంది, చాలా సహజంగా తయారైపోతుంది. अच्छा, अमृत वेले का पॉइंट, बाबा ने कल बताया ना, यहाँ जितने घंटे कम उतने वहां जन्म कम हो जाएंगे. మీరెంత లేట్ గా లేస్తారు ఇక్కడ అక్కడ అన్ని జన్మలు లేట్ అని చెప్పారు కదా బాబా. आज बाबा कह रहे हैं बैठ तो जाते हैं सभी, उस समय की सीन देखो तो बड़ा मजा आएगा. బాబా ఏం చెప్తున్నారు, లేచి కూర్చుంటారంట పిల్లలు అమృత వేళ, కానీ ఆ సమయంలో ఆ సీన్ మీరు ఎలా కూర్చుంటారు ఆ పొజిషన్ చూస్తే చాలా మజా వస్తుంది అంటున్నారు బాబా. उस समय का दृश्य ऐसा होता है जैसे कि जयपुर में हठयोगियों का म्यूजियम है जिसमें भिन्न भिन्न प्रकार के हठयोग दिखाए हुए हैं. ఆ సమయంలో పిల్లల యొక్క పోజులు ఎలా ఉంటాయంట, జైపూర్ లో ఒక హఠయోగుల యొక్క మ్యూజియం ఉంది. ఇప్పుడు హఠయోగంలో చూడండి ఏం చేస్తారు, శీర్షాసనము శవాసనము ఆసనాలు డిఫరెంట్ ఆసనాలు వేస్తారు కదా, అలా పిల్లలు కూడా రకరకాల పోస్టర్స్ లలో కూర్చుని ఉంటారంట అమృత వేళ. तो अमृत वेले भी उस समय की सीन ऐसी होती है, कोई हट से नींद को कंट्रोल करते. అయితే అమృత వేళ సమయంలో కూడా అలాగే ఉంటుందంటే ఎలా ఉంటుంది, కొంతమంది చాలా అన్నమాట హఠం అంటే మొండిగా నిద్ర రాకుండా నిద్రని కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. तो कोई मजबूरी से टाइम पास करते और कोई उल्टे लटके हुए होते हैं, अर्थात जिस कार्य के लिए बैठते हैं वह उनसे नहीं होता. కొంతమంది ఏంటి మజబూరి అంటే బాబా చెప్పారు కదా నియమం పాటించాలి కదా, లేస్తారు కూర్చుంటారు పదే టైం చూస్తూ ఉంటారు, టైం ఎంతైంది అయిపోయిందా, టైం ఎంతైంది అయిపోయిందా అలా అనమాట. ఇంకా కొంతమంది ఏం చేస్తారంట, ఉల్టా లట్కే హువే
తలక్రిందులుగా వేలాడుతున్నట్టు అనమాట. అంటే ఏ పని గురించి కూర్చున్నారో ఆ పని వాళ్ళతో అవ్వదు. బాబాను గుర్తు చేయాలి, ప్రాప్తులు పొందాలి, శక్తులు పొందాలి అని అమృతవేళ లేచి కూర్చుంటారు, కానీ ఆ పని వాళ్ళు చేయలేకపోతారు అంటున్నారు బాబా. तो बाबा कहते जैसे उन हठयोगियों को दिखाते हैं कि कोई एक टांग पर कोई उठे और कोई कैसे उठे. మ్యూజియం గురించి చెప్పారు కదా, జైపూర్ లో మ్యూజియం హఠయోగులది. వాళ్ళ దాంట్లో ఎలా ఉంటారంటే ఒకరేమో ఒక ఒంటి కాలు మీద నించుని ఉంటారు, కొంతమంది ఒకలాగా అక్కడ పోస్టర్స్ అనేవి ఉంటాయి. यहाँ भी उस समय का दृश्य ऐसा होता है, कोई एक सेकंड तो अच्छा व्यतीत करते हैं, फिर दूसरा सेकंड देखो तो एक टांग पर ठहरते ठहरते दूसरी टांग फिर गिर जाती. మరి బాబా ఏమంటారు ఇక్కడ కూడా అన్నమాట, ఎలా ఉంటారంట, ఒక్క సెకండ్ చాలా మంచి బాబాతో సంబంధం కుదుర్చుకుంటారు, మళ్ళీ నెక్స్ట్ సెకండ్ చూసుకుంటే ఏమైపోతుందంట, ఒకే ఒంటి కాలు మీద నించుని ఏమవుతుంది, ఇంకొక కాలు కూడా కిందకి వచ్చేస్తుంది, బ్యాలెన్స్ అవుట్ అయిపోయింది అనుకోండి, కింద పెట్టేస్తారు కదా, ఆ రకంగా అన్నమాట. तो बाबा कहते सोचते हैं आज के दिन कुछ जमा करेंगे परंतु होता नहीं. పాపం లేచినప్పుడు బాబాను గుర్తు చేయాలనుకున్నప్పుడు ఈ రోజు ఏదైనా జమ చేసుకోవాలి అని కూర్చుంటారు, కానీ వాళ్ళు అనుకున్నది అవ్వదు అంటున్నారు. वह सीन भी देखने की होती है, कोई फिर सोते सोते भी योग करते. ఆ సమయంలో సీన్ కూడా చూస్తూ ఉండాలంటున్నారు బాబా. కొంతమంది ఏం చేస్తారంటే పడుకొని యోగా చేస్తారు. जैसे वह हट करते कांटों पर सोते हैं, यहाँ शेष शैया पर सोते हैं. మరి అక్కడ చూడండి చాలా మంది హఠయోగులు ఏం చేస్తారు, ముళ్ళాసనం పైన పడుకున్నారు, లేచి నించున్నారు అలా చెప్తూ ఉంటారు. అలా ఇక్కడ కూడా ఏం చేస్తారు, మంచిగా పడుకొని పూర్తి చేస్తారంట. यहाँ के उस समय का पोज भी वंडरफुल होता है, इसलिए सुनाया कि अमृत वेले के महत्व को जानने और उन्हें जानकर जीवन में लाने से महान बन सकते हो. మరి ఇక్కడ కూడా అన్నమాట అలాగే ఉంటారు. ఆ సమయంలో పోజులు చాలా అద్భుతమైన పోజులు, ఎన్ని రకాల పోజులు చెప్పారు కదా బాబా. అందుకే బాబా చెప్తున్నారు, అమృతవేళ మహత్వాన్ని తెలుసుకుని దాన్ని జీవితంలోకి తీసుకొని వస్తే మీరు మహానులుగా గొప్పవారిగా తయారవుతారు. అచ్చా, ఓం శాంతి.